గురూజీ గురూజీ మిగిలిన గంజాయి ఆకు తీసుకొని బాగా రుబ్బుకొని రసం తయారు చేసి తీసుకొచ్చేదా నాకు తెలిసిందిలేండి. ఒరే శంకర, ఆ శాస్త్రి గారి ఇంటికెళ్ళి కావలసిన వస్తువులన్నీ తయారు చేసుకుని రమ్మని చెప్పు. సరే గురూజీ, అలాగే చెప్పేసి వస్తాను. ఏమయ్యా రెడ్డి? రావయ్యా, కూర్చో. ఏమయ్యా, మీ నాన్నది 10 ఎకరాల పొలం ఉందిగా, దాన్ని మంచిగా సాగు చేసి పండించుకోక ఈ మంత్రాలు తంత్రాలు ఇవన్నీ ఎందుకయ్యా నీకు? నీకు నా గురించి ఏమి తెలుసయ్యా? నువ్వు నాతో రా, నా ప్రభావం ఏంటో చేసి చూపిస్తాను. ఏంటి, ఈ కంప్యూటర్ యుగంలో నువ్వు చేసేది కరెక్టా? నీ బుర్ర ఎప్పుడు చెడిపోయినట్టుంది. నా శక్తి గురించి నీకు అనుమానంగా ఉందా? సరే, లేచి నిలబడు. అరే నిలబడవయ్యా. ఓం ప్రచండ, ఓం హ్రీం క్రీం శ్రీం ప్రచండ, జై ప్రచండ, జై ప్రచండ. నువ్వేంటి ఎక్కడ నిలబడ్డావు? వాడికి ఏదో చేస్తున్నారు కదా, అది చూస్తూ నిలబడ్డాను. ఓహోహోహో, వాడికి ఏం చేస్తానని చూస్తూ నిలబడ్డావా? ఇప్పుడు నిన్ను చూసుకో, ఏం జరిగిందో తెలుస్తుంది. గురుజీ, నన్ను ఇలా చేసి వెళ్ళిపోతున్నారా? ఉండండి, నేను వస్తున్నాను. గురుజీ, నేను ఇట్ట ఊళ్ళోకి ఎలా వెళ్ళలేదు గురుజీ. ఇక్కడ చూడండి. జై ప్రచండ. గురుజీ, కనీసం అరిటాకులన్నా ఇవ్వండి. పోనీలండి, దీంతోనైనా పరువు కాపాడుకున్నా. జింబాలి అజింబాలి, జింబాలి జిమ్ జిమ్లే జింబాలి. అక్క, రారా, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళావురా? అదేనక్క, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళొస్తున్నాను. అది సరే కానీ బావ ఎక్కడక్క కనిపించట్లేదు? బావా ఇప్పుడే భోంచేసి తోటకు వెళ్ళారా? అక్క, నాకు బాగా ఆకలేస్తుంది, అన్నం వడ్డించక్క. సౌమ్య, ఏంటమ్మా? మీ బావ వచ్చాడు, అన్నం పెడుతుగాని రావే. బావా వస్తున్నానమ్మా. ఇదిగో బావా, తిను. లేట్ చేసింది నువ్వా నేనా? చాలు 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 చాలు. సౌమ్య, ఏంటే? నేను లక్ష్మిని ఒకసారి ఇక్కడికి రావా? బావా, మా ఫ్రెండ్ లక్ష్మి వచ్చింది, మాట్లాడొస్తాను. భోంచేస్తుండు. అయ్యో, సౌమ్య మంచినీళ్ళు పెట్టుకుండా వెళ్ళిందా? ఛా, చంద్రిక, ఓ గ్లాస్ మంచినీళ్ళు తెచ్చిపెట్టమ్మా. సరే అత్తయ్య. ఏం పిల్లలో ఏమో, వయసు పెరిగే కొద్దీ బుద్ధి జ్ఞానం లేకుండా పోతుంది. అక్క, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలక్క. ఏంటో చెప్పరా? అది నేను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నానక్క. చాలా సంతోషం. ఈ సంగతి ఎప్పటి నుంచో నీతో చెప్పాలనుకున్నారా, కానీ మర్చిపోయాను. ఎందుకంటే పెళ్లి విషయం ఎత్తితే చాలు నా మీద మండిపడేవాడివి. ఇప్పుడు నువ్వే చెప్పావు. ఇక నుంచి అమ్మాయిని వెతకడం మొదలు పెడతాను. అది కాదక్క, నేను ఒక అమ్మాయిని ఇష్టపడ్డాను. చాలా గొప్ప పని చేసావు. నా తల మీద భారాన్ని తగ్గించావు. ఆ అమ్మాయి ఎవరో చెప్పు. అదే మీ బావ చెల్లెలు చంద్రికని. తననే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నేనెవరినరా మాట్లాడటానికి? మీ బావని రాని. రేపే వాళ్ళమ్మ నాన్న పిలిపించి పెళ్లి విషయాలన్నీ మాట్లాడుకుందాం, సరేనా?